హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉండారు? అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగుండాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న బుధవారం షూట్ చేశాను. వాయిస్ వచ్చేసి ఈరోజు గురువారం ఇస్తున్నాను. ఇంకా నిన్న పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి. ఈద్ కదా, ఇంకా హాలిడే ఇచ్చారు నిన్న. ఇంట్లో నిన్నంతా బాగా గలగల సంతోషంగా అరుపులు కేకలు నవ్వులతో మా ఇల్లు నిండిపోయిందనమాట. ఇంటి దగ్గర పిల్లలు ఉంటే అట్నే ఉంటుంది. ఇంట్లో ఎక్కువ అరుపులు, నా అరుపులే ఎక్కువ అనమాట. ఎందుకంటే చెప్పిన మాట విన్నారు కదా, కాబట్టి అరుపులు అనమాట. ఇంకా వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు కాబట్టి ఏడుపులు. ఎప్పుడన్నా టీవీ చూసినప్పుడు జోకులు నవ్వులు, ఇంకా వాళ్ళతో ఆడుకునేటప్పుడు కొద్దిసేపు నవ్వులు అనమాట. ఈ విధంగా నన్ను గడిచిపోయింది నాకు. ఇంటి దగ్గర పిల్లలు ఉంటే అసలు బోరే ఉండదు. కాకపోతే పని కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తలనొప్పి కూడా ఉంటుంది అనమాట. నిన్న మా పిల్లలైతే పండగ చేసుకున్నారు. ముందే డైరీ చూస్తాడు మహేష్ అయితే, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ముందే చూసి నాకు చెప్తాడు, మమ్మీ ఈరోజు పలానా డేట్లో హాలిడే ఉంది, చూడు 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 మమ్మీ అని చెప్పి వాడు ఎక్సైట్ అయిపోయి నాకు ఎత్తుకొచ్చి చూపిస్తాడు. ఒకప్పుడు తెలిసేది కాదు, డైరీ చెక్ చేసి హాలిడేస్ ఎప్పుడు ఇస్తున్నాయని తెలిసేది కాదు మహేష్కి. ఇప్పుడు బాగా తెలుసుకున్నాడు, కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు. మహేష్ పాపం లేటుగా మాటలు వచ్చాయి. ఇప్పుడు వాడి ఏజ్ పిల్లల్లాగా కూడా ఉండడనమాట. కొన్ని కొంచెం తక్కువే మాట్లాడడంలో, కానీ చాలా లేటుగా మాట్లాడినాడు. అమ్మ అనే పదమే 5 ఏళ్ళకి మాట్లాడినాడు. ఒక్కోసారి మాట్లాడలేడా అని చెప్పేసి నేను ఆ 5 సంవత్సరాలు చాలా బాధపడి ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు, మాటలతో నా తలకాయ తినేస్తాడనమాట. ఒకసారి నాకు వాడి ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది. వీని చూసి నేను ఎంతగా ఏడ్చుకున్నాను మాట్లాడలేదని చెప్పేసి. ఇప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటాడు. నాకు ఓపిక ఉండాలి, కానీ వాడు చాలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు తెలుగు కన్నా కూడా. కానీ మన భాష రాకంటే ఎలా, కాబట్టి అన్నీ చెప్తూ ఉంటాను వాడికి తెలియనేటివి. అలా అనకూడదు, ఇలా అనాలి అని చెప్పేసి చెప్పిస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి పాపం మర్చిపోతూ ఉంటాడు. ఇక నేను పొద్దున్నే లేచాను. ఆ రోజు లేట్గా లేచానులేండి, 6:20 అయింది అనుకుంటా. ఇంకా అప్పటికి లేచేటప్పటికి మా ఆయన లేచి పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అప్పుడు లేచి నేను వంట ప్రిపేర్ చేశాను. వంట అంటే ఇంకా కర్రీ ఏం చేయలేదులేండి. ఆ రోజు లేట్గా లేచాను కాబట్టి టమోటా కారము ఇడ్లీ చేశాను అంతే. అదే లంచ్ బాక్స్కి పెట్టి పంపించేశాను. ఇంకా పిల్లలకు కూడా జలుబు దగ్గని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొంచెం పర్వాలేదు, తగ్గాయి. ఇంకా కొంచెం ఉంది, అందుకే రసం పెడదాంలో మధ్యాహ్నం వేడిగా, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి పొద్దున్నే కర్రీ ఏం చేయలేదు. అందుకే ఇడ్లీ కారం చేశాను. ఇంకా లేచిన తర్వాత ఇంకా ముందు రోజు నైట్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. లేట్గా పడుకున్నారు. హాలిడే ఇచ్చిన ముందు రోజు నైట్ అయితే నిద్రేపోరు, ఎక్కువ ఆడుకుంటారు. నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది కాబట్టి వాళ్ళతో పాటు ఆడుకొని డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటాము. నైట్ చాలా లేట్గా పడుకుంటాం అనమాట. 10-11 కూడా అవుతుంది. 10-11 వరకు కూడా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకొని బాగా హ్యాపీగా ఉంటాం అనమాట. ఆ విధంగా ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడేశారు. ఆ హాల్ రూమ్లో వాళ్ళు షర్ట్లు ఇప్పి డ్యాన్సులు వేయడం ఇవన్నీ చేస్తారు. అక్కడ టీవీలో ఎలా చేస్తారో అలా చేస్తాడు మహేష్ అయితే. పైకి కనిపించడు కానీ బాగా స్టైల్ మహేష్కి. హర్ష కళలా హర్ష అంతా కొంచెం మాస్ క్యారెక్టర్ అనమాట. ఇంకా ఆ విధంగా నైట్ అంతా డ్యాన్స్లు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేస్తున్నారు. అవన్నీ ఎత్తి సర్ది లోపల కసువు వేసేసాను. ఇంకా బయట కసువు తీయడానికి వచ్చాను. అక్కడ చూస్తున్నాను, కొంచెం లేట్గా లేచాను కదా, పువ్వులు ఉన్నాయో లేదో అని చెప్పి చూస్తున్నాను. ముందు రోజు మొగ్గలు ఉన్నాయి. సరే పొద్దున్నే నాకు అదృష్టం ఉంటే నాకు దక్కుతాయి, లేదంటే దక్కవాలి, ఎవరు పెట్టినా దేవుడికే కదా పెట్టేదని చెప్పేసి ఇంకా అనుకొని మొగ్గలు కొయ్యలేదు. చూశాను, అలా చూస్తే లేవు. ఉన్నాయి 4-5 మొగ్గలు కిందనే ఉన్నాయి, పైన ఎక్కువ ఉన్నాయి కానీ అవి అందడం లేదు. చూస్తే ఒక్కటి కూడా లేవు. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా ఎత్తకపోయి నిన్న చపాతీ చేశానండి రాణికి. పాపము నిన్న రాణి రాలేదు. మొన్న లాస్ట్ వీడియోలో నేను నైనాని చూపించాను కదా పిల్లిని, అంతే మళ్ళీ రాలేదు. దానికి ఏమైందో అర్థం కావడం లేదు. నాకైతే చాలా బాధ వేస్తుంది. నిద్రలేసిన టైంచి ఈ రోజు వరకు కూడా గురువారం, కానీ ఈరోజు అసలు రాలేదు. అది పాపం రోజు నిద్రలేసి ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉన్నిందో, 4-5 సార్లు. ఆకలి అయితే చాలు నా దగ్గరికి వస్తూ ఉన్నింది. ఇంకా నేను ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి వేడి చేసి పోయిస్తూ ఉన్నాను. దానికి ఏదైనా ఆహారం దొరికితే ఎలకో ఏమైనా తింటే నా దగ్గరికి వచ్చేది కాదు. ఏదైనా ఆకలి అనిపిస్తే పాపం వస్తుంది. బిస్కెట్లు, కారాలు, దోశ అలాంటి పెడితే తింటుంది పిల్లి కూడా.
పాపం ఏమైందో ఏమో రావడం లేదు, చాలా బాధేస్తుంది. నిద్ర లేచిన కాంచి దాన్నే తలుచుకుంటున్నాను. నేను నిద్ర లేచేసరికి డైలీ వస్తా ఉన్నింది కదా, పలకరిస్తూ ఉన్నింది. అక్కడ కిచెన్ రూమ్‌లోకి వచ్చి విండోర్ కాడ మ్యావ్ అంటా ఉన్నింది పాపము. రావడం లేదు. నాకైతే చాలా బాధగా ఉంది. రావాలని కోరుకుంటున్నాను. అది ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఏమైనా దానికి అయిందా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను పాపము. ముద్దుగా భలేగా ఉన్నింది. కానీ ఏం చేద్దాం, మన చేతిలో ఏం లేదు కదా. ఆ దేవుడి దయ వల్ల వస్తే బాగుంటుంది. కానీ అది ఉంటే ఇన్ని రోజులు ఉండదండి. అసలు రోజు ఎన్నిసార్లు వస్తుందో. అక్కడ ఇంటి ముందే గోడ ఉంది కదా ఒకటి ఎత్తుగా వాల్, ఆ వాల్ పైన పనుకుంటూ నన్ను చూసుకుంటూ ఉంటుందన్నమాట నేను పని చేసుకుంటూ ఉంటే. అలాంటిది ఇన్ని రోజులు రాలేదంటే నాకు కొంచెం డౌట్‌గా ఉంది. ఏమన్నా అయిందేమో అని చెప్పేసి. ఏమో చూడాలి. ఇక్కడ నేను టమోటా కారం చేయడానికి ఇంకా ఎర్రగడ్డలు, టమోటాలు తీసి కడిగి కట్ చేసి వేస్తున్నాను. ఇలా టమోటా కారం పల్చగా ఇడ్లీలోకి చేసుకుంటే చాలా బాగుంటుందండి. రోజు చట్నీలు, సాంబార్లు తింటూ ఉంటాం కదా, అవి బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా టమోటా కారం చేసుకొని వేడి వేడి ఇడ్లీలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మధ్యన 4, 5 రోజుల నుంచి డైలీ చట్నీ, సాంబార్లు చేసి చప్పగా తిని బోర్ కొట్టేసింది. అందుకని కారం చేశాను. ఎండుమిరపకాయలు చాలా తక్కువ వేశాను. ఎందుకంటే మా ఆయనకి కూడా కడుపులో మంటుంది కదా. అందుకని కొన్ని 4, 5 వేసి ఇంకా ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డలు 3 టమోటాలు వేశాను. ఒక్కొక్క ఎర్రగడ్డకి 2 పెద్దవాళ్ళకైతే 2, 3 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు ఒక ఎర్రగడ్డకైతే. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక ఎర్రగడ్డకి ఒక ఎండుమిరపకాయ అలా వేసుకోవాలన్నమాట. ఒక టమోటాకి ఒక ఎండుమిరపకాయ అలా వేసుకుంటే కరెక్ట్‌గా కారం అనేది సరిపోతుంది. పిల్లలు కూడా తింటారు. ఇంకా బాగా స్పైసీగా తినాలనిపిస్తే ఇంక మన ఇష్టము, ఎన్నైనా వేసుకొని తయారు చేసుకోవచ్చు. కానీ మొత్తానికి ఎర్రగడ్డలు అనేది ఎక్కువ ఉండాలి, టమోటాలు కూడా ఎక్కువ ఉండాలి. ఎండుమిరపకాయలు అనేది కొంచెం తక్కువ ఉండాలి. అప్పుడే బాగుంటుంది. ఇంకా పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. ఒక 3 to 4 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసేసుకుంటే టమాటా కారం అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను పోపు పెట్టేసి ఇంకా మిక్సీ జార్లోనే కొన్ని నీళ్ళుంటే వేసేస్తున్నాను. మీరు ఎప్పుడు వేడి వేడి ఇడ్లీలోకి టమోటా కారం ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇదే కారము ప్లెయిన్ దోశలోకి, అలాగే ఆ బియ్యం పిండి బోండాలు చేస్తారు కదా, మా సైడ్ నెల్లూరు బోండాలు అంటారు వాటిని. మైదా పిండి, దోశ పిండితో తయారు చేస్తారనమాట. దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకెక్కడ చూడండి చింతపండు చూపిస్తున్నాను. అంటే రసానికి మధ్యాహ్నం నానపెడదాం కదా అని చెప్పేసి నానబెడుతున్నాను. అది ఎలా ఉందో చూడండి. మామూలుగా అయితే నేను 1/2 కేజీ చింతపండు తెచ్చుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పొడి అంటున్నాను, పురుగులు పడకుండా. అలాంటిది ఇది నేను ఫ్రిడ్జ్లోనే పెట్టలేదు. అది చూడండి ఎంత గట్టిగా రాయిలాగా ఉంది. రోట్లో వేసి రోకలతో దంచి ప్యాక్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. నాకు అందుకే చింతపండు ఇక్కడ నచ్చదు. కనీసం క్లీన్ చేసుకుందాం, దాంట్లో పురుగులు ఏమైనా ఈనులు అలాంటివి ఉంటాయి కదా, అవి తీద్దామనుకున్నా కూడా రాదు, అవ్వదు. ఇంకా అలానే వేసుకోవాలి, ఇంకా తప్పనిసరి. అలాంటిది నేను ఇన్ని రోజులు వాడుతున్నాను కూడా. అసలు బాగానే ఉండదండి చింతపండు ఇక్కడ. అందుకే మొన్న నేను మా అక్క కొడుకుని అడిగి తెప్పించుకున్నాను. అలా ఉంటుందన్నమాట. ఇంకా మా ఆయనకి ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెడుతున్నాను. తర్వాత ఇడ్లీ కూడా లంచ్ బాక్స్లో పెట్టేశాను. ఇంకొక ఇది సీతాఫలం ఉంటే తెచ్చున్నాడు, మాగున్నాయా, అవి తీసి మార్నింగ్ చూపించాను చూడండి. నిద్రలేసిన తర్వాత బియ్యంలో మాగపెట్టాను. అవి బౌల్లో పెట్టేశాను. ఒకటి మా ఆయనకి ఇచ్చాను, బాగుండదని చెప్పాడు. 200 రూపీస్ అంటండి సీతాఫలము. ఏం తినాలో ఏం అర్థం కాలేదు. యాపిల్ 300, పొమోగ్రానైట్ కూడా 200 to 220 రూపీస్ అలా అమ్ముతున్నారు. ఇంకా అలా ఉన్నాయి రేట్లు. ఇంకా పోను ఇంకా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అంతంత రేట్లు పెట్టి ఫ్రూట్స్ తెచ్చుకునేదానికి ఈ మధ్యన కొంచెం ఆలోచించాడు. ఎందుకంటే అంత టైట్గా ఉందన్నమాట మనీ ఇప్పుడుండే పొజిషన్లో. ఫీజులకే ఎక్కువైపోతున్నాయండి. ఇంకా అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు బాగా తెచ్చుకొని తింటూ ఉన్నాడు, కానీ ఈ మధ్యన తెచ్చుకోవడం లేదు. అంటే సరిపోవడం లేదన్నమాట మంత్లీ వచ్చే శాలరీ. అందుకు మొన్న కడుపులో మంట వచ్చింది కదా, అప్పుడు తెచ్చుకోమని చెప్పాను. అప్పుడు తెచ్చుకున్నాడు. ఇంట్లో ఒక్కొక్కసారి అలా వస్తాయి కదా, అది కష్టాలు కావచ్చు, ఇంకా మనీ పరంగా కావచ్చు, ఇంట్లో మనస్పర్ధలు ఒక్కోసారి అలా వస్తూ ఉంటాయన్నమాట. అది ఏదైనా కావచ్చు. ఏదైనా మనం మంచిగా అనుకొని కొంచెం ఓపికగా సైలెంట్గా అలా పోతూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయినాకల్లా లోపల నుంచి వచ్చాడు హర్ష.
బాయ్ చెప్పడానికి. అప్పుడు వాళ్ళ డ్యాడీకి వినిపించలేదు వాడు గట్టిగా అరిచి చెప్పినా కూడా. అందుకని ఏడుస్తున్నాడు వాళ్ళ డ్యాడీ తిరిగి చెప్పలేదు బాయ్ అనేసి. వాళ్ళ డ్యాడీకి వినిపించుంటే బండి ఆపుండేవాడు. వాడు ఆల్మోస్ట్ దూరం వెళ్ళిపోయినాకలు వచ్చి బాయ్ అని చెప్తే ఇక్కడ వినిపిస్తుంది. అందుకే ఏడుస్తున్నాడు. నడుచుకుంటూ లోపలికి వచ్చి గేట్ వేసుకున్నాను. ఇంకా తిన్న తర్వాత అండి మళ్ళీ సింక్ నిండా బోకులు అనమాట. తర్వాత ఆ బోకులన్నీ కడిగేసి ఇల్లంతా మాప్ పెట్టేశాను. బెడ్రూమ్లో బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి ఇంకా స్టవ్ పొంగిపోయిందండి. క్యారెట్ హల్వా చేశాను. పొంగిపోయి మాడిపోయింది. ఇంకా మళ్ళీ దాని కిందంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత రసం పెట్టి అన్నం చేశాను. అన్నం తినిపించిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకున్నాం. మార్నింగ్ కుదరలేదండి. ఈ పైనే సరిపోయింది. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అసలు కుదరదు. కానీ ఆపకూడదు కదా అని చెప్పేసి మధ్యాహ్నం పూట చేశాను. నిన్న శారదా సిస్టరు ఒక కామెంట్ పెట్టారు. మీ వీడియో చూస్తుంటే హైకోర్టులో చెప్పినట్టు ప్రతి హౌస్ వైఫ్కి 30,000 రూపీస్ ఇవ్వాలి, ఎంత ఇచ్చినా తక్కువే అనేసి. నాకు నవ్వు వచ్చింది ఆ కామెంట్ చూసి. ఎవరిస్తారండి మనకు 30,000? 30,000 నేను ఇంకా నీ కామెంట్ చూసి ఆ సిస్టర్ పెట్టిన కామెంట్ చూసి మా ఆయన్ని అడగాలనుకున్నాను. నాకు తెలీదు హైకోర్టు చెప్పినట్లన్నీ పెట్టింది కదా, నాకు తెలీదు. అవునా నేను మిస్ అయిపోయాను ఇన్ని రోజులు, మా ఆయన్ని అడగాలి కంపల్సరీగా అనిపించింది. జోక్ చేశానులేండి. 30,000 వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారండి? వాళ్ళు మనం ఎప్పుడైనా ఏదైనా అడిగితేనే కొంతమంది ఇస్తారేమో. మా ఆయన కూడా పాపం మా ఆయన దగ్గర ఉంటే నాకు కూడా ఇస్తాడు. కానీ లేదు, ఏం చేద్దాం. ఇంకా లేనిది కూడా తెలిసి అడగకూడదు కదా ఏమి. మా ఆయన్ని ఒకే ఒకటి అడిగానండి నేను. డైలీ యూజ్కి వేసుకోవడానికి గుండ్లు గుండ్లుగా ఉంటుంది కదా చైను, అది అడిగాను. నువ్వే ఒక గోల్డ్, నీకెందుకు గోల్డ్ అని చెప్పి అన్నాడు. బిస్కెట్ వేసాను నాకు. మళ్ళీ కూడా అడిగాను మళ్ళీ సంవత్సరం తర్వాత. అటైతే తీస్తాలే నీకు రోల్ గోల్డ్ ఒకటి వేసుకో అని చెప్పాడు. నాకు నవ్వు వచ్చింది. నేనేం పోనీలేదు, అడుగుతూనే ఉంటా, ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటా. ఈసారి నాకు గాజులు కావాలా, నాకు చైన్ కావాలా, నడుముకి వడ్డానం కూడా కావాలి నాకు అని చెప్పాను. మా ఆయన అయితే నవ్వుకున్నాడు. ఇంకా నేనైతే ఇంటికి రానులే, అన్నీ ఆఫీస్లో ఉండి ఒక దుప్పటి చాప ఎత్తుకొని పోయి అన్నీ పునుకొని అన్నీ జాబ్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడు వస్తాయి నీకు ఎన్ని రాత్రిలో పగులు పని చేస్తే అన్నాడు. నాకు వడ్డానం ఏం వద్దులే, గాజులు నాకు ఆ గుండ్ల చైన్ తీసి నాకు చాలని చెప్పాను. ఆ రెండూ ఉన్నాయండి నిజంగా నా మనసులో. కాకపోతే ఎప్పుడోసారి తీసుకోవాలి, కొన్ని అన్నీ క్లియర్ చేసుకొని మొత్తానికి నేను ముసలానయ్యేలోపు ఎప్పుడోసారి ట్రై చేయాలన్నమాట. అప్పటికైనా కుదురుతుందో లేదో. ఇప్పుడు ఈ పిల్లల ఫీజులే మామూలుగా లేవు. సంపాదించినంత వీళ్ళకి ఫీజులకే అయిపోతుంది. ఇంక ఇక్కడ క్యారెట్ హల్వాని ఈ విధంగా చేస్తే మా పిల్లలకి ఇష్టం అండి. అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించేస్తే వాళ్ళు తినే టైంకి కూల్ కూడా పోతుంది, కూలింగ్ కూడా అంతగా ఉండదు, తింటారనమాట. స్నాక్స్ బాక్స్కి ఇలా హెల్దీగా హల్వా చేసి పెట్టి పంపిస్తూ ఉంటాను నేను. బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా అలా చేసి. ఇంక ఇక్కడ రసము అన్నం రెడీ అయిపోయింది, మధ్యాహ్నం తినిపిస్తున్నాను. రసం పౌడర్ నేను అసలు వాడనండి. ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకుంటాను. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. చారు కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా, డైజెషన్ కూడా బాగవుతుంది, ఆరోగ్యం కూడా చాలా మంచిది. మా ఆయన కష్టానికి నేను కూడా కొంచెం హెల్ప్ అవుదామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎక్కడొస్తుందండి బాబు, ఈ మధ్యన అసలే ఘోరంగా పోయినాయి వ్యూస్ అయితే. కనీసం 100-200 వ్యూస్ అన్నా వచ్చేవి, అస్సలే రావడంలే. ఒక 40కి మించి పోవడంలే. అది ఏమైందో ఏమో నాకు అర్థం కావడం లేదు. దానికి తోడు నాకు మానిటైజేషన్ అయిన ఛానలే నాకు ఇలా ఉండి అనిపిస్తుంది. ఈ మధ్యన ఒక అప్డేట్ వచ్చింది చూసారు కదా, 8,000 వాచ్ అవర్స్ అంట. వామ్మో, ఆ అప్డేట్ చూసి నేను నోరెళ్ళబెట్టాను నిజంగానే. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే నిజంగా ఫీవర్ వచ్చి ఉంటుంది. ఎప్పుడండి 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేది? 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికే నాకు 1 ఇయర్ పట్టింది. ఏదో ఎక్కడో ఒక చిన్న లక్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాను నేను. కానీ ఇప్పట్లో అయితే ఇంకా 8,000 వాచ్ అవర్స్ అంటే నిజంగానే భయం వేస్తుంది పాపం వాళ్ళ గురించి తలుచుకుంటేనే. అసలు ఇప్పుడు వచ్చే వ్యూస్ని బట్టి ఎలా వస్తాయండి 8,000 వాచ్ అవర్స్? పాపము ఎంత ఫోన్ క్లారిటీ ఉన్నా కూడా, ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉన్నా కూడా వీడియో గురించి, నేను చాలా వీడియో చూస్తాను కదా, ఇంత మంచి ఫోన్ వాడిని ఎంత బాగా మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళకు కూడా 400-500 వ్యూస్ మహా అయితే. అది కూడా పూర్తిగా చూస్తారో లేదో కూడా తెలియదు. పూర్తిగానే చూస్తే కనీసం 400-500 వ్యూస్ కన్నా వాచ్ అవర్స్ వస్తాయి. చూడకుండా స్కిప్ చేయడం, స్వైప్ చేయడం చేస్తూ ఉంటే వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవుతాయండి? చాలా కష్టం అబ్బా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి. నిజంగా వాళ్ళని తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక యూట్యూబర్గా నాకు తెలుసు
కష్టం అనేది ఎలా ఉంటుందో. ఒక లాంగ్ వీడియో బయటికి రావాలంటే 4 అవర్స్ లేదా 5 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. అది స్లోగా చేసే వాళ్ళకైతే 5 అవర్స్, ఫాస్ట్‌గా చేసే వాళ్ళకైతే ఎడిటింగ్ కానీ, వాయిస్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ ఇవన్నీ 3 అవర్స్ సరిపోతుంది. ఇంకా ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా 5 అవర్స్ అయితే పడుతుంది. 5 అవర్స్ కష్టపడిన తర్వాత దానికి తగిన ఫలితం దొరకకంటే చాలా బాధ అనిపిస్తుంది కదా! అరే! ఎందుకు అనిపిస్తుంది ఇది వదిలేద్దామా అని. నాకైతే ఎన్ని సార్లు అనిపించిందో. నేను పడిన కష్టానికి ఆ 40 వ్యూస్ అంటే రూపాయి వస్తుందండి దానికి. దానికోసం నేను 5 గంటలు పని చేయాలి దీనికోసం. షూటింగు, ఆ వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. థంబ్‌నెయిల్ అంటే సింపుల్‌గా పెట్టేసినానులెండి. వ్లాగ్స్‌కి ఏమీ అంతగా అవసరం లేదు కదా అనేది అందుకని సింపుల్‌గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తూ ఉంటాను. అలా కాకుండా ఈ కుకింగ్ రెసిపీస్ కానీ ఇప్పుడు ఏఐతో సింపుల్‌గానే క్రియేట్ చేస్తున్నారులెండి థంబ్‌నెయిల్స్ కూడా ఫాస్ట్‌గానే అయిపోతుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండడం, ఖాళీగా ఉంటే ఏమొస్తుందిలే అని చెప్పేసి ఒక రూపాయి సంపాదించుకుందాం అని చెప్పి ఈ ప్లాట్‌ఫామ్‌లోకి అయితే వచ్చారు యూట్యూబ్‌లోకి. కానీ ఈ విధంగా ఉంటే యూట్యూబ్ ఏం సంపాదిస్తారండి పాపము. చాలా కష్టము. కానీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అలా బాధపడకూడదు రాలేదు చేయలేని చెప్పేసి. కొంచెం ఓపిక తెచ్చుకొని పెడుతూ ఉండండి వీడియోస్. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వీడియో వైరల్ అవ్వకపోదు. సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఈ 8000 వాచ్ అవర్స్ అప్డేట్ వచ్చినాకలా నిరుత్సాహంతో ఉండిపోకండి. ఇంకా యాక్టివ్‌గా ఉండి పెడుతూ ఉండండి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. నాకు ఒక్కోసారి ఆపేయాలనిపిస్తుంది ఛానల్. కానీ మానిటైజేషన్ అయిన ఛానల్ ఇలా ఆపేయడం వల్ల చాలా కష్టపడ్డాను. దీని వెనకాల నా కష్టం 2 సంవత్సరాలుంది. రాత్రిళ్ళు పగలు నిద్ర లేకుండా దీని గురించి ఆలోచిస్తూ ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను దీని గురించి. ఎందుకు వ్యూస్ రావడం లేదు, ఇంకా ఏం కంటెంట్ పెట్టాలి అనేసి. పెళ్లి కాకముందైతే మంచి కంటెంట్ ఉండేది. నాకు తెలీదు అప్పట్లో యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయని. లేదంటే అప్పట్లో స్టార్ట్ చేసుంటే ఈ పాటికి నా ఛానల్ పాపులర్ అయ్యి ఉండేది. అంత మంచి కంటెంట్ ఉండింది. కానీ ఇప్పుడు ఛానల్స్ ఎక్కువైపోయాయి. కాంపిటీషన్ ఎక్కువుంది. ఇంత కాంపిటీషన్‌లో వ్యూవర్స్‌కి మన ఛానల్, మన వీడియో నచ్చాలంటే ఇంక ఆ వీడియోలో ఏదో వండర్ చేయాలి మనం. అలా ఏముంటాయి చెప్పండి రెగ్యులర్‌గా వండర్ చేయడానికి. చూద్దాం ఎప్పుడు గ్రోత్ వస్తుందో ఛానల్‌కి. అప్పటిదాకా వెయిట్ చేయడం తప్పనించి చేసేదంటూ ఏం లేదు. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి చిన్న విషయమైనా కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది వ్యూవర్స్‌కి నిజంగానే అండి. వాళ్ళకి చూపించే కొంతమంది అభిమానం అలా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడాలా, ఏదైనా చెప్పాలా అనిపిస్తుంది వీడియోలో. వాళ్ళు పెట్టే కామెంట్లు చూసినప్పుడు కూడా చాలా ఆనందం వేస్తుంది మనసుకి. యూట్యూబ్ నుంచి డబ్బులేమో కానీ ఇలా అభిమానం అయితే దొరుకుతుందండి. దానికి సంతోషించాలి. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేశాను. మళ్ళా పిల్లలకి హోంవర్క్ చేపించాను. మహేష్‌కి ఎగ్జామ్ కానీ చదివిపిచ్చాను. ఇంకా దీపం పెట్టిన తర్వాత మా ఆయన నైట్‌కి ఉప్మా, చట్నీ కావాలన్నారు. చట్నీ, ఉప్మా ప్రిపేర్ చేశాను. వర్షం చూడండి అప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. 25 అవుతుంది. చూడండి ఎలా ఉందో గాలి, వాన రోజు వర్షాలు పడుతున్నాయి. మీ సైడ్ కూడా వర్షాలు పడుతూ ఉంటే కామెంట్ చేయండి చూద్దాము. డైలీ వర్షాలే క్లౌడ్స్‌తో మూవ్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భలేగా ఉంది. అసలు ఎండే రావడం లేదు. ఇంకా మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను టమోటాలు అయిపోయినాయని చెప్పేసి, ఏదైనా ఒక 2 వెజిటబుల్స్ తీసుకోరా నీకు నచ్చినవి. ఎందుకంటే ఈ వారం నీకు నచ్చినవి తింటా అని చెప్పావు కదా అని చెప్పాను. వచ్చేటప్పుడు మునక్కాయలు, ముల్లంగి, చిక్కుడుకాయలు, టమోటాలు తీసుకొచ్చారు. మా పిల్లలు సర్దుతున్నారు చూడండి. అవన్నీ సర్దేశారు. ఇంకా మా ఆయనకు ఉప్మా చట్నీ పెట్టాను తిన్నారు. ఇంకా కిచెన్ రూమ్‌లో కొన్ని బోకులు కడిగేశాను. ఒక పక్క మా ఆయన తింటూ ఉంటే. తర్వాత మా ఆయన తినేటివి కూడా పడినాయి. మళ్ళా కడిగి తినేసి అంటున్నాను. తినేటివి కడిగి దాంట్లో వేసేసి ఇంకా పడుకున్నామనమాట. వర్షం పడుతూనే ఉంది నిన్నంతా నైట్ వరకు. అందుకే బోకులు కూడా నేను బయట పెట్టలేదు ఆరవని చెప్పేసి కిచెన్ రూమ్‌లోనే ఉంచేశాను. చూడండి అదే చూపిస్తున్నాను. ఇంకా అయిపోయిందండి టైం నైటు. ఇంకా ఆ రోజు నిన్న లేట్‌గా కూడా నిద్ర లేసారు కదా! తొందరగా కూడా పనుకోరు పిల్లోళ్ళు. అందుకే 8:30, 9 వరకు కూడా మేలుకొనే ఉన్నాం. ఇంకా గురువారం పొద్దునకి మునక్కాయలు, టమోటాలు కూడా పక్కన పెట్టాను సాంబార్ చేద్దామని. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో 19 నిమిషాలు ఉంది. ఇంతసేపు చూడాలంటే ఎవరికైనా బేజారు అనిపిస్తుంది. కానీ కొంతమంది చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై.